మెదక్ జిల్లా నార్సింగి మండలం మల్లన్నగుట్ట వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ ఫైరింగ్ శిక్షణ కేంద్రాన్ని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ శిక్షణ పోలీసుల నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు ఉపయోగపడుతుందని, ప్రజలకు సేవలు అందించేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు ఆయుధ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని అన్నారు. Fight! మేము వచ్చేకంటే ముందే అడిషనల్ ఎస్పీ సార్ వాళ్ళు ఇదంతా ల్యాండ్ చూసి పెట్టుండే సార్. యాక్చువల్గా గుట్టకి అటు సైడ్ ముందు అనుకున్నారు సార్, అదైతే కొంచెం ఈజీ ఉండేది సార్. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లతో కన్సల్ట్ చేసిన తర్వాత చూసిన తర్వాత అసలు ఆ గుట్టలో చేయడం అనేది ఇంపాసిబుల్ లాగా అనిపించింది సార్. ఫస్ట్ చూస్తే సార్ వాళ్ళు అందరూ వచ్చి చూసిన తర్వాత ముందైతే స్టార్ట్ చేసిన తర్వాత ఎట్లనైతే అని స్టార్ట్ చేయడం జరిగింది సార్. స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని ఆపలేదు సార్. ఇక సార్ డెడికేటెడ్గా మాకు రెగ్యులర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ పనిచేయించింది సార్. జిల్లా పోలీసుకి సంబంధించిన అందరు ఆఫీసర్లు కూడా కోఆపరేట్ చేసారు సార్. దేనికి ఏది అడిగినా కూడా ఎవరు కూడా హెసిటేట్ చేయకుండా కోఆపరేట్ చేసింది సార్. విత్ ఆల్ ద కోఆపరేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ విత్ ఇన్ 2 months ఇది అచీవ్ చేయగలిగినాం సార్. యాక్చువల్గా ఫైరింగ్ రేంజ్ సిద్దిపేట వెళ్ళి చేయడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉండదు సార్. అంత చాలా దూరం వెళ్ళి ఇప్పుడు మనకు అందుబాటులో ఇంత మంచి ఫైరింగ్ రేంజ్ రావడం దానికి ఎస్పీ గారి ఇనిషియేషన్ దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ సార్. మా స్టాఫ్ కూడా అందరూ మా నార్సింగి, రామాయంపేట, చేగుంట, తూప్రాన్ సభ సర్కిల్ స్టాఫ్ కూడా అందరు దీంట్లో పార్టిసిపేట్ చేశారు సార్. ఈ ఫైరింగ్ రేంజ్ చేయడంలో దీంట్లో నేను ముఖ్య పాత్ర వహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఇచ్చినందుకు కలెక్టర్ గారికి మరొకసారి నేను స్పెషల్గా ధన్యవాదాలు చెప్తాను సార్. నేను తర్వాత ఇక్కడ వచ్చే ముందు మీకు చూపించాను సార్. ఇక్కడ నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ఒక శాంక్షన్ ఇప్పుడు 10 years అయింది సార్ దాదాపు. కానీ పోలీస్ స్టేషన్ ఒక వేరే బిల్డింగ్లో పెట్టి నడుపుతున్నాం సార్. ఈ మూల మీదనే ల్యాండ్ మనకు ఆల్రెడీ ఇంతకుముందు 1 ఎకరం ఇచ్చినారు సార్. కానీ దాన్ని మన ఫ్యూచర్లో క్వార్టర్స్ కట్టుకోవాలంటే 2 acres కావాలి సార్. అది కూడా మాకు ఫిజికల్గా హ్యాండ్ ఓవర్ చేస్తే ఇది కూడా మేము రాస్తే పోలీస్ హౌసింగ్ బోర్డు వారు కూడా రెడీగా ఉన్నారు సార్ పోలీస్ స్టేషన్ కట్టడానికి. ఇది మెయిన్ రోడ్, మనం ఇప్పుడు లెఫ్ట్ దిగుతాం కదా సార్, ఆ మూల మీద సార్, హైవే మీద సార్. అంతా దానికి కూడా నేను కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. తర్వాత మీ అందరికి కూడా పేరున ఇక్కడికి వచ్చిన అందరి ఇది ఓన్లీ జిల్లా పోలీస్ సహకారంతో సార్. లోకల్ కొంతమంది కంపెనీ వాళ్ళు మనకి CSR కింద మనీ ఇస్తే దాంతో వాళ్ళ కంట్రిబ్యూషన్ తోటి మనం ఈ ఫైరింగ్ రేంజ్ తయారు చేయడం జరిగింది సార్. దాదాపు 40 రోజులు ఇక్కడ కష్టపడి లోకల్ SI గారు, తర్వాత మెయిన్ రామాయంపేట CI, తర్వాత CI మన DSP తూఫరాను, తర్వాత DSP ఆదిలాబాద్ మనం మెదక్ సార్. తర్వాత మిగతా పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా దీనికి హెల్ప్ చేసినందుకు వారికి కూడా నేను పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. తర్వాత ఇది డెఫినెట్గా మేము ఇంకా కొద్దిగా దీన్ని డెవలప్ చేసేది సార్. ఎందుకంటే ఫ్యూచర్లో ఫైరింగ్ ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది జరగకుండా, చుట్టుపక్కల కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము దాన్ని సిస్టమేటిక్గా మళ్ళీ ఇంకొద్దిగా ఈ కట్టలు కూడా హైట్ పోసేసి ఏ రౌండ్ కూడా బయటికి పోకుండా, పక్కన హైవే ఉంది కాబట్టి ఈ ఎటువంటి చిన్న ప్రాబ్లం జరగకుండా దాన్ని సిస్టమేటిక్గా మేము తయారు చేస్తాం సార్ దీన్ని. తర్వాత ఈరోజు మీరు మాకు ఓపెనింగ్కి వచ్చినందుకు టైం లేదు కాబట్టి ఇప్పుడు కలెక్టర్ గారికి 12 o'clockకి వీడియో కాన్ఫరెన్స్ ఉంది, అందుకే నేను తొందరగా ముగిస్తాను. నేను ముందుగా కలెక్టర్ గారిని మాట్లాడుతాను సార్. వేదిక మీద ఉన్న మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారికి, మరియు జిల్లా SP ఉదయ్ కుమార్ రెడ్డి గారు, మరియు అడిషనల్ SP గారు, నాతో DSP ప్రసన్న కుమార్ రంగనాయక్ గారు, మరియు జిల్లా పోలీస్ ఆఫీసర్స్, ఈరోజు మన ఫైరింగ్ రేంజ్ ఓపెనింగ్ గురించి ఇక్కడికి వచ్చిన మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారికి సార్ చెప్పిన ప్రికాషన్స్, ఇప్పుడు సార్ మనకు క్లియర్గా ఫైరింగ్ రేంజ్ గురించి ప్రికాషన్స్ చెప్పారు. అవన్నీ ఫ్యూచర్లో కూడా పాటిస్తూ ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా ఈ ఫైరింగ్ రేంజ్ని ఉపయోగించుకుంటామని సార్కి చెప్తున్నాం. అదేవిధంగా ఈ ఫైరింగ్ రేంజ్
ఈ ఎస్టాబ్లిష్ చేయడంలో జిల్లా ఎస్పీ గారు ఉదయ్ కుమార్ రెడ్డి గారు చాలా ఫస్ట్ నుంచి ఇనిషియల్ స్టేజ్ నుంచి నేను కూడా ఎక్కువ విజిట్ చేయలేదు. సార్ విజిట్ చేసినంత కన్నా తక్కువ విజిట్ చేశారు సార్ ఇక్కడికి. సార్ రెగ్యులర్గా ఎప్పుడు నాకు చెప్పకుండా కూడా వచ్చేసి విజిట్ చేసిపోయేటోరు. సార్ రెగ్యులర్గా వచ్చి డైలీ ప్రోగ్రెస్ డైలీ ఏం జరుగుతుందో తెలుసుకొని రెగ్యులర్గా మానిటర్ చేసి 1.5 మంత్లో చాలా ఫస్ట్ మనం చూసినప్పుడు అసలు జరగదు అనుకున్నాం. మళ్ళీ తుఫాన్ ఏరియాలో ఇక్కడ మనం సిఎస్ఆర్ ఫండ్స్ కలెక్ట్ చేసుకొని ఆ సిఆర్ఆర్ ఫండ్స్ ప్లస్ ఫస్ట్ మేము ఏమనుకున్నాం అంటే ఏదో మనం ఇక్కడ లోకల్ వాళ్ళతో చేస్తుందాం అనుకున్నాం, కానీ దాంట్లో అయ్యేటట్టు లేకుండా సార్ మొత్తం బ్లాస్టింగ్ ఇవన్నీ రాళ్ళు చాలా ఎక్కువ ఉండే సార్. మొత్తం ఆ పైకి వెళ్ళి మొత్తం రాళ్ళు తీయడానికే మనకు చాలా ఇబ్బంది అయింది సార్. ఇవన్నీ దగ్గర ఉండి చేసినందుకు మరియు దానికి మా సిఏ గారు కూడా రెగ్యులర్గా మానిటర్ చేశారు సార్. సిఏ గారు కూడా లోకల్గా ఉండి రెగ్యులర్గా మానిటర్ చేశారు. ఎస్ఐ సిఐ గారు కూడా జిల్లా పోలీసు నుంచి ఏది ఉన్నా కానీ అందరూ మాకు ఇది చేశారు సార్. అందరు చేసి ఈ సారు రిటైర్ దగ్గర ఉన్నారు కాబట్టి రిటైర్ అయ్యే లోపల మేము ఓపెనింగ్ చేయాలని ఒక సంకల్పంతో చేశాం సార్. అందుకు కంపల్సరీ కంప్లీట్ అయ్యి ఇది మనం ఓపెనింగ్ చేసుకున్నందుకు దీనికి మీరు రావడం మాకు అదృష్టం సార్. ఇక్కడ మా ఓపెనింగ్ చేసినందుకు మా అదృష్టం సార్. దానికి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అదేవిధంగా కలెక్టర్ గారు నేను ఫస్ట్ రిపోర్ట్ చేయగానే అడిషనల్ ఎస్పీ గారు నేను ఒకసారి వచ్చి చూశాను సార్. అటు సైడు అని చెప్పారు 1 ఎకర్ అని చెప్పారు సార్. దానికి మనకు 5 ఎకర్స్కి మనకి ఎన్హాన్స్ చేసి 5 ఎకర్స్ ఇచ్చినందుకు రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. మన లోకల్ తహసీల్దార్ కూడా సార్ అందరికీ మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారు కూడా ఫస్ట్ నుంచి ఎప్పుడైనా కానీ నేను ఫోన్ చేసినప్పుడు మీ ఫైరింగ్ రేంజ్ ఏమైందని అడుగుతాడు సార్. మీ ఫైరింగ్ రేంజ్ ల్యాండ్ అక్విజిషన్ గురించి మీరు ఒక ఆడియోతో మాట్లాడమని చెప్పేసి రెగ్యులర్గా మానిటర్ చేసి మనకు 5 ఎకర్స్ ల్యాండ్ ఇక్కడ అలాట్ చేయడంలో అడిషనల్ ఎస్పీ గారు కూడా చాలా సహకరించారు సార్. అడిషనల్ ఎస్పీ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం సార్ మా సభ్యుల తరఫున. అదేవిధంగా మన రంగనాయకులు గారు ఇక్కడ లోకల్గా రంగనాయకులు మరియు అలా ఏఆర్ సిబ్బంది కూడా కంటిన్యూగా వీళ్ళు ఇక్కడ మనం డైలీ ఇక్కడ సిబ్బందిని పెట్టి మనం మానిటర్ చేస్తూ ఇది చేస్తుండే సార్. వారికి కూడా ఏఆర్ సిబ్బంది కూడా థ్యాంక్స్ చెప్తున్నాం సార్. అదేవిధంగా జిల్లాలో ఉన్న మన ఆఫీసర్స్ అందరూ దీన్ని కోఆపరేషన్ చేశారు కాబట్టి మెదక్ డిఎస్పీ గారు మిగతా ఆఫీసర్స్ సిఐస్ ఎస్ఐస్ అందరూ దీన్ని కోఆపరేట్ చేశారు కాబట్టి అందరికీ కూడా మా థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాం సార్. వాళ్ళు అక్కడ వేరే జిల్లాలకు వెళ్తూ ఉండే మరి మన జిల్లాకు ప్రత్యేకంగా జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడు కూడా ఫైరింగ్ రేంజ్ లేదు. మరి ఎస్పీ గారు చాలా పట్టుదలతోని మన జిల్లా కంపల్సరీగా ఫైరింగ్ రేంజ్ ఉండాలి. సో దట్ ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడనే ఫైరింగ్ ప్రాక్టీస్ చేసుకునే విధంగా చాలా సులభంగా ఉంటుందనేసి మరి వారి పట్టుదలతో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినందుకు మరి ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలుపుతూ ఉన్నాను. మరి ఇది మన జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారనేసి కూడా ఆశిస్తూ మరొకసారి ఇంత మంచి ఫైరింగ్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినందుకు ఎస్పీ గారికి వారి సిబ్బందికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ.